వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పి స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. మార్కాపురం బస్సు ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్టుగా నిర్ధారణ అయింది. మృతదేహాలను బయటకు తీశారు అధికారులు. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు కాలిపోయాయి. మంటల్లో పూర్తిగా కాలిపోయి కేవలం ఎముకల గూడులాగా మారిపోయాయి ఆ శరీరాలు కూడా. ఇక కాలిపోయిన వాటిని చూసి కూడా కన్నీరు పెడుతూ ఉన్నారు కుటుంబ సభ్యులు. మార్కాపురం మార్చురికి మృతదేహాలను తరలిస్తూ ఉన్నారు. ప్రమాద సమయంలో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే చేరుకోవడం జరిగింది. ఇక సీఎం ఆదేశాలతో మార్కాపురానికి హోంమంత్రి అనిత వస్తూ ఉన్నారు. ఇప్పటికే ఘటన మీద విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. నిర్మల్ నుంచి వింజమూరు వెళ్తూ ఉండగా ఈ బస్సు ప్రమాదం జరిగింది. హరికృష్ణ ట్రావెల్స్ సెమీ స్లీపర్ బస్సులో ఈ ప్రమాదం జరగటం జరిగింది. ఇప్పుడు పూర్తిగా కూడా దగ్ధమైపోయింది ఆ బస్సు కూడా. దీంట్లో అసలు అంటే ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ వాళ్ళు కూడా ప్లే చేయట్లేదు. కానీ ఆ విజువల్స్ అసలు ఒక్కసారి అవి చూస్తే గనక ఎవరి గుండెనా తరుక్కుపోతుంది. అసలు మొత్తం కూడా నల్లగా ఎముకల గూడులాగా మారిపోయాయి. ఎంత అసలు ఒక కట్టెలు గనక నల్లగా కాలిపోయినట్లుగా కూడా మృతదేహాలన్నీ కాలిపోయాయి. అవి చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి వారు కానీ, దాంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ గుండెలు అవిసిపోయేలా రోధిస్తూ ఉన్నారు. కనీసం గుర్తుపట్టడానికి కూడా వీలు కానంటి విధంగా వాళ్ళందరూ కూడా మారిపోవటం, అది చూసినటువంటి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగానైతే విలపిస్తూ ఉన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, అక్కడ అంటే ఈ ప్రమాదంలో సజీవ దహనమైనటువంటి మృతదేహాలను చూస్తే కనుక ఎవరికైనా కానీ గుండె అవిసిపోతుందని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరినీ మార్చురికి తరలిస్తున్నట్టు తెలుస్తుంది. మృతదేహాలని కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, అక్కడ ఏంటి? రేణు, ప్రధానంగా మార్కాపురం బస్సు ప్రమాద ఘటన అందరినీ కంట కన్నీరు పెట్టిస్తుంది. ప్రధానంగా అక్కడ చూస్తుంటే బస్సులోనే 13 మంది సజీవంగా దగ్ధమైపోయారు. దగ్ధమైపోయిన వారిలో మహిళలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. అందరూ రేపు పండగ కోసం వాళ్ళు ఇళ్లకు వెళ్ళడానికి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేకువజాము సమయంలో 5:30 నుంచి 6:15 మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అది బస్సు ప్రమాద ఘటన జరిగిన సమయంలో అసలు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఎవరు బయటకు రావడానికి కూడా వీలు కలగలేదని చెప్పి తెలుస్తుంది. ఈ ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది. ఘటనపైన తనకి పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆయన అధికారులను ఆదేశించారు. కొద్దిసేపట్లో హోంమంత్రి అనిత కూడా అక్కడ మంగళగిరి నుంచి బయలుదేరి సంఘటనా స్థలానికి రావడం జరుగుతుంది. మంత్రులు కూడా అక్కడ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ గాయపడిన క్షతగాత్రులకు తగిన వైద్యం అందించాలని చెప్పి చెప్తూనే ఉన్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక 15 నుంచి 20 మంది వరకు చికిత్స పొందినట్టు తెలుస్తుంది. ఇంకొంతమంది క్రిటికల్ గా ఉన్న వాళ్ళని ప్రైవేట్ ఆసుపత్రులు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒకటి విషయం వెలుగులోకి వస్తుంది. ఈ హరికృష్ణ ట్రావెల్స్ బస్సుని జర్మన్లోనే ఆర్టీఏ అధికారులు సీజ్ చేయడం జరిగిందని చెప్పి తెలుస్తుంది. ఎగ్జిట్ డోర్ ఆ బస్సుకు లేదని, దానిపైన వాళ్ళు అప్పుడు కేసు నమోదు చేయడం కూడా జరిగింది. తర్వాత మేము బస్సు నిబంధనలకు అనుగుణంగా మారుస్తామంటూ వాళ్ళు బస్సుని విడుదల చేయించుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఘటనలో ఇప్పుడు ప్రమాద ఘటన తీవ్రతకు కూడా అది కూడా ఒక కారణమేమో అని చెప్పి అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు అధికారులు వెల్లడిస్తే కానీ ఏ విషయం మనకు తెలియదు. ఎస్ లక్ష్మీనారాయణ, అంటే ఈ ఘటనలో క్లియర్ గా కూడా కనిపిస్తుంది అక్కడ చిక్కుకుపోయిన వారు బయటికి రాలేక, ఎవరైతే అక్కడ చికిత్స పొందుతున్నారో ఒక వ్యక్తి చెప్పారు బయటికి రాలేక సీట్ల మధ్య ఇరుక్కుపోయామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కొంతమంది బయటికి రావాలన్న పైన వాళ్ళు కిందికి దిగాలన్నా కానీ దిగలేని పరిస్థితి అంటూ కూడా. అంటే ఈ సమయంలో ట్రావెల్స్ బస్సు యాజమాన్యం మీద ఏమైనా చర్యలు తీసుకోనున్నారా ఏంటి? ప్రధానంగా గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నప్పుడు ఆ ప్రమాద ఘటన పైన కొన్ని వారాల పాటు విచారణ జరుపుతున్నామని చెప్పడం, బస్సు డ్రైవర్లను కానీ దానిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కానీ దీనిపైన మాత్రం కఠినమైన చర్యలు మాత్రం కనిపించడం లేదు. ఇప్పుడు కూడా ప్రమాద సమయంలో చూస్తే బస్సు ముందు భాగం పూర్తిగా కూడా దగ్ధమైపోయింది. ఆ సమయంలో ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. ఇది యాక్చువల్ సెమీ స్లీపర్ బస్సుల్లో డ్రైవర్ దగ్గర ఉన్న క్యాబిన్ దగ్గరే క్లీనర్ కూర్చుంటాడు. అతను డోర్ ని కూడా లాక్ చేస్తాడు. ఏదైనా బస్సులో దొంగతనాలు జరగకూడదు అని చెప్పి ఆ విధమైన చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రమాద ఘటన జరిగిన సమయంలో కూడా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. బస్సు క్యాబిన్ లో కూడా
ముగ్గురు ప్రయాణికులు కూర్చొని ఉన్నారని చెప్పి వాళ్ళు టికెట్లు తీసుకున్నారు లేదో కూడా తెలియదు. వాళ్ళు కూడా దగ్ధమైన 2-3 మృతదేహాలు బస్సు డ్రైవర్ క్యాబిన్ లో కూడా కనిపించాయి. అంటే బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు పూర్తిగా అందరూ ఇరుక్కుపోయి బయటికి రావడానికి కూడా ఎటువంటి మార్గం కనిపించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సెమీ స్లీపర్ బస్సులో పైన కూర్చున్న వాళ్ళు కిందకు దిగలేక వాళ్ళు అక్కడే ఇరుక్కుపోయి మరణించారు. ఇక్కడ బస్సు కింద కొన్ని కుర్చీలో కూర్చున్న వాళ్ళు కొంతవరకు అద్దాలు పగలు కొట్టుకొని ఆ ప్రమాద ఘటన నుంచి బయటపడటం జరిగింది. బయటపడిన ప్రతి ఒక్కరికి కూడా శరీరంపై దాదాపుగా కాలిన గాయాలు ఉన్నాయి. అందువల్ల అధికారులు ఈ బస్సు ప్రమాద ఘటన పైన పూర్తిగా విచారణ చేస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, బస్సు డ్రైవర్ కి తప్పిదం ఉందా లేదంటే ఆ టంకర్ టిప్పర్ తప్పిదం ఉందా అనే దానిపైన విచారణ చేస్తున్నారు. విచారణ చేసిన తర్వాత మాత్రం అధికారులు పూర్తి వివరాలు అందించే అవకాశం. ఎస్ లక్ష్మీనారాయణ, మీరు హోల్డ్లో ఉండండి, మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటూ ఉంటాం. ఇక బస్సు కాలిపోయినటువంటి విజువల్స్ను కూడా మనం చూసాం. కాలిపోయిన తరువాత మృతదేహాలను వెలికి తీసే సందర్భంలో కూడా పోలీసులు రిలీజ్ చేసిన ఫుటేజ్లో కూడా మొత్తం కనీసం బస్సులో చువ్వలు మాత్రమే మిగులున్నాయి, అక్కడ ఉన్నటువంటి ఇనుప కడ్డీలు మాత్రమే మిగిలాయి, మొత్తం కాలిపోవటం జరిగింది. అలాంటి బస్సులో ఉన్నటువంటి మృతదేహాలు ఏ స్థితిలో ఉంటాయి అనేది కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన వస్తుంది. పూర్తిగా కూడా కాలిపోయి కేవలం ఇనుప చువ్వలు ఉన్నటువంటి చూసినా ఆ ఇనుప చువ్వల్లో ఇరుక్కుపోయి మృతదేహాలు కనిపించాయి. ఒక్కసారిగా కూడా ఆ దృశ్యాలను చూసిన వారిని కూడా కంటతడి పెట్టేలాగా కూడా ఆ దృశ్యాలు మారాయని చెప్పాలి. అయితే అసలు ఈ బస్సులో చిక్కుకున్న వాళ్ళు అసలు ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, వీళ్ళందరూ కూడా ఏ వయసు వాళ్ళు ఎక్కువగా ఉన్నారనేది కూడా మనం ఒకసారి చూద్దాము. సో యూటీవీకి కూడా ఈ బస్సు మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది. అంటే ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్న డీటెయిల్స్ను కూడా ఎక్కువ మంది కూడా వినుకొండ, ఇప్పుడు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ వినుకొండ స్టాప్ నుంచే వీళ్ళందరూ కూడా దిగుతారు. అంటే వినుకొండలో కొంతమంది దిగనున్నారు, ఆ తర్వాత కొన్ని స్టాపులు ఉన్నాయి వాటిలో దిగనున్నారు. కనీసం ఈ వినుకొండలో దిగే వాళ్ళు దిగిన తర్వాత ఈ ప్రమాదం జరిగినా కానీ కొంతమంది బతుకుండే వాళ్ళేమో. కరెక్ట్గా కూడా ఎక్కడైతే స్టాప్ దగ్గరికి రావటం జరిగిందో అప్పుడు ఈ ప్రమాదం జరగటం కూడా నిజంగా అంటే దానివల్ల ఇంకా కూడా పెను ప్రమాదంగా దీన్ని చూడొచ్చు. ఒకవేళ కొంతమంది దిగున్నా కానీ ప్రాణాలు దక్కేయేమో అన్న ఆశ అయితే ఉంది. మనం చూస్తే కనుక అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇలా మెంబర్స్ అందరూ కలిసి బుక్ చేసుకోవటం జరిగింది. ఇద్దరు ఒకేసారి బుక్ చేసుకున్నారు. మనోహర్, ప్రభావతి, వీళ్ళు 32 వయసు 25 వయసు వాళ్ళు, ఒకళ్ళు మేలు ఫీమేలు. ఇంకా మరొక చూస్తే కనుక 6 కలిసి ఒకేసారి బుక్ చేసుకున్నారు. కోరుట్ల నుంచి బుక్ చేసుకొని వీళ్ళు కనిగిరి వెళ్తున్నారు. మనోహర్ అనే పేరు మీద 2 సీట్లు బుక్ అవటము, వేణు అనే వ్యక్తి మీద 1 సీటు, పొలయ అనే వ్యక్తి మీద 25 సంవత్సరాలు, ఇలా 3 సీట్లు బుక్ అయ్యాయి. వీళ్ళలో 3 ఫిమేలు 3 మేలు, మొత్తం కూడా 25, 22 సంవత్సరాల వాళ్ళే ఈ 6 వ్యక్తులు కూడా. వీరందరూ ఒకేసారి బుక్ చేసుకున్నారు. ఇంకొకరు 4 సీట్లు బుక్ చేసుకున్నారు. గౌరవ్, రాము అనే పేరు మీద 2 సీట్లు బుక్ అయ్యాయి. కుమారి అనే ఆమె మీద 1 సీటు బుక్ అయింది. వీళ్ళలో 3 మేలు, 1 ఫిమేలు. వీళ్ళు కూడా 25 సంవత్సరాలు, వీళ్ళలో 21 సంవత్సరాలు. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి 1 సీటు బుక్ చేసుకున్నాడు, 21 సంవత్సరాల అబ్బాయి. ఇక మరొకరు 3 సీట్లు బుక్ చేసుకున్నారు. వీళ్ళు ఆర్మూర్ నుంచి వింజమూరు వెళ్తూ ఉన్నారు. 29 వయసు ఉన్న వాళ్ళు ఒకళ్ళు, 38 వయసు ఉన్న వాళ్ళు ఒకళ్ళు, 20 వయసు ఉన్న వాళ్ళు ఒకళ్ళు. వెంకటేష్, లక్ష్మి, మౌనిక వీళ్ళు 3 బుక్ చేసుకున్నారు. ఇక 5 బుక్ చేసుకున్నారు. వీళ్ళు భీమగల్ నుంచి పామూరు వెళ్తూ ఉన్నారు. 22 సంవత్సరాలు వీళ్ళందరూ కూడా. అన్న, మల్లికార్జున్, తిరుపతయ్య అనే పేరు మీద 3 సీట్లు బుక్ అవటం జరిగింది. వీళ్ళు 4 మేల్ అయితే 1 ఫిమేలు. అంటే కొంతమంది పూర్తిగా కూడా వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయకుండా ఎవరో ఒక పేరు మీద బుక్ చేసుకుంటూ ఉంటారు కదా. సో అలా మనం చూస్తే కనుక వీళ్ళు భీమగల్ కనిగిరి వెళ్ళటానికి బుక్ చేసుకున్నారు భీమగల్ నుండి. తర్వాత 9 మంది ఒకేసారి బుక్ చేసుకున్నారు. సురేంద్ర అనే పేరు మీదే దీంట్లో 5 సీట్లు బుక్ అయ్యాయి. రాజు, హరి అనే పేర్ల మీద బుక్ అయ్యాయి. వీళ్ళందరూ కూడా 22 సంవత్సరాల వాళ్ళు. హరి అనే రాజు అనే 21 సంవత్సరాల వయసు. వీళ్ళు కనిగిరి వెళ్తూ ఉన్నారు. వింజమూరు వెళ్ళే వాళ్ళు 5, కనిగిరి వెళ్ళే వాళ్ళు 4 ఉన్నారు. ఇక తర్వాత 6 కలిసి ఒకేసారి బుక్ చేసుకున్నారు. హరి, బాబు అనే పేరు మీద 2, రవి, వసంత్ అనే పేరు మీద 2 బుక్ అయ్యాయి. వీళ్ళు కూడా 25 సంవత్సరాల వయసు ఉన్నోళ్ళు. ఇంకా తర్వాత 4 సీట్లు ఒకేసారి బుక్ చేసుకున్నారు. అనిల్, సౌదా, సుజాత, మనోజు. 26 సంవత్సరాలు ఒకళ్ళు, 22 సంవత్సరాలు ఒకళ్ళు, 40 సంవత్సరాలు సుజాత, 19 సంవత్సరాలు మనోజు. వీళ్ళు కూడా కనిగిరి వెళ్తూ ఉన్నారు కామారెడ్డి నుండి. ఇక 2 సీట్లు బానీ,
హరి రాయల్ అనే ఇద్దరు బుక్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ 20 సంవత్సరాలు, అంటే 25 సంవత్సరాలు ఒకళ్ళు, 21. ఇంకో సీటు అద్దంకి మనోహర్ అనే వ్యక్తి బుక్ చేసుకున్నాడు, 23 సంవత్సరాలు. ఇంకో 2 సీట్లేమో రెడ్డి అనే వ్యక్తి మీద 2 బుక్ అయ్యాయి, 22 సంవత్సరాలు. సో వీటిలో చూస్తే కనుక మొత్తం కూడా 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎక్కువ. ఒక్కళ్ళిద్దరే 40 సంవత్సరాలు 35 సంవత్సరాలకు పైన ఉన్న వాళ్ళు తప్పితే మిగిలిన వారందరూ కూడా వీళ్ళు స్టూడెంట్స్, లేకపోతే జాబ్స్ చేయటం మొదలుపెట్టిన వాళ్ళని చూడొచ్చు. మనకి శ్రీరామనవమి దగ్గరలో ఉంది, రేపే శ్రీరామనవమి, అందుకు కూడా వీళ్ళు వెళ్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే వీటిలో మనం గనక చూసుకుంటే ఓకే, ఇక సిపిఎం మార్కాపురం నుంచి సిపిఐ నేత రఫీ గారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వారు హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూశారు, అక్కడ ఉన్నటువంటి బాధితులతో కూడా మాట్లాడటం జరిగింది. నమస్కారం రఫీ గారు. నమస్తే అండి, చెప్పండి. మీరు హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ ఉన్న బాధితులతో కూడా మాట్లాడారు. అవునండి. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అసలు హాస్పిటల్లో చాలా హృదయ విదారక సంఘటన అండి. తల్లి పిల్ల సంబంధం లేకుండా ఈ రోజు చాలా ఇబ్బందులు ఉన్న పిల్లలు హాస్పిటల్లో ఇప్పుడే పోలీసులు డాక్టర్స్ అందరూ వచ్చి పరిశీలిస్తున్నారు. వాస్తవానికి ఈ మార్కాపురం జిల్లాలో ఇటువంటి సంఘటన జరగడం ఇది మొదటిసారి చెప్పవచ్చు. మొత్తం 13 మంది డెడ్ బాడీ ఇప్పుడే వచ్చాయి. ఉదయ విధానంగా మాంసం ముద్దలతో ఈ రోజు హాస్పిటల్లో పోస్ట్ మార్టం రూమ్ లో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఎస్ రఫీ గారు, అంటే విజువల్స్ మేము కూడా చూడటం జరిగింది. అంటే మనం గనక అంటే నిజం చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే అవి చూసినప్పుడు మనం గనక కట్టెలు పొయ్యిలో పెట్టిన కట్టెలు గనక బొగ్గులా మిగిలినట్లు మానవ మృతదేహాలు అలా మిగిలిపోయాయి. అవునండి, వాస్తవానికి అవునండి. బస్సులో ఏం జరుగుతుందో ప్రయాణికులకు తెలియని పరిస్థితి. మేము ఎంక్వైరీ చేయగా ఏం జరుగుతున్నాయో తెలియని పరిస్థితి. బస్సు పైన ఉన్న ప్రయాణికులు చాలా పొగతో తప్పించుకుందామని కూడా, బయటికి పారిపోదామన్నా కూడా బయటికి రాని పరిస్థితి. చిన్న అద్దాలు, బయటికి వెళ్ళడానికి అవుట్డోర్లు చాలా చిన్న అద్దాలు ఉండటంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. 4 నెలల బాబు చనిపోయిన పరిస్థితి చూస్తుంటే చాలా బాధేస్తుంది. అయితే ఈ ప్రమాద స్థాయి ఇంతగా పెరగటానికి ఆ బస్సులో ఉన్న పరిస్థితుల కారణం అనుకోవాలా రఫీ గారు? అవునండి, బస్సే కారణం. డ్రైవరు నిద్రపోయినట్లు, కన్ను మూసినట్లు ఇక్కడ అందుకే కారణమని కొంతమంది బాధితులు చెప్పడం జరుగుతుంది. అంటే కనీసం ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఆ బస్సుకు లేదని, ఒక బస్సు మార్చినట్లు అంటే టోటల్ గా బస్సు కారణం అని చెప్పచ్చు. అంటే బస్సుకి కనీసం ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా లేదు. అంటే మనం ఇక్కడ చూసుకుంటే కనుక అధికారులు దాని పైన కింద కలిపి చిన్న ఎగ్జిట్లు పెట్టారని చెప్పడం. చిన్న ఎగ్జిట్లు, చిన్న అద్దాల్లో ఒక ప్రయాణికుడు అయితే సన్నగా ఉన్న బయటపడ్డాడు, వెనకున్నా బయటపడ్డాడు. లావు మనుషులు అయితే బయటపడే పరిస్థితి. ఏంటో అన్ని పనులు కూడా నామకే వాస్తే చేస్తూ కూడా ఇటువంటి బస్సులు వాడుతూ కూడా ఇప్పుడు అసలు తప్పు ఎవరిది అనుకోవాలి రఫీ గారు? ఈ అంశంలో ఎవరిని నిందించాలి? ఇప్పుడు ఇంతమంది అమాయక ప్రాణాలు పోతే పూర్తిగా తప్పండి. ఈ మధ్య కాలంలో హైవేలు వచ్చి ఏర్పడిన తర్వాత ఈ బస్సులు ప్రైవేట్ ట్రావెలర్స్ వేగము, అట్లాగే ఎటువంటి నైపుణ్యం లేని డ్రైవర్లతో నడపడంతో బస్సులకు సంబంధించిన అనుమతులు ఎటువంటి అనుమతులు లేకుండా కొంతమంది ప్రయాణికులు చెప్పడం, ఆ బస్సు తగలబడే క్రమంలో ఆ బస్సుకున్న పెయింట్, అట్లాగే లోపల ఉన్న బట్టలు ఇంకా మంటలు పెంచే విధంగా ఉన్నాయి. మంటను ఒక రకంగా మాకేం జరుగుతుందో మంటలు మండుతున్నాయి. ఒక పక్క కళ్ళు చూడటానికి కనపడటానికి ఏమీ కనపడలేదు. తప్పించుకోవాలి, ఏ మార్గాలు ఎట్టుకోవాలని తెలియని పరిస్థితిలో చాలా మంది కనపడక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉన్నది అండి. ఎస్, అయితే రఫీ గారు మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రైవేట్ ట్రావెలర్స్ అనుమతులు సక్రమంగా ఇవ్వాలని, ప్రైవేట్ ట్రావెలర్స్ అనుమతి ఇచ్చే క్రమంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం, ఇంకోటి ప్రైవేట్ ట్రావెలర్స్ పూర్తిగా ఎటువంటి అనుమతులను లేకుండా పై స్థాయిలోనే, ఇది పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా ఒక రకంగా రాజకీయ జోక్యంతో ఈ విధంగా అనుమతుల విషయంలో రాజకీయ జోక్యంతో జరుగుతున్నాయని భావిస్తుంది. కాబట్టి ప్రైవేట్ ట్రావెలర్లు పూర్తిగా కండిషన్ లో ఉన్న వస్తువులే బయటికి తీసుకురావాలి. నిషేధిస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బస్సుల్ని పెంచాలి. ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్ని పెంచితే
ఈ ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రజలు ప్రయాణించగలరు. కానీ ప్రభుత్వం పూర్తిగా ఆర్టీ బస్సులను కుదించి ప్రైవేటు వారికి అనుమతి ఇవ్వడంతో దీనికి కారణమని చెప్పచ్చు. ఎస్ రఫీ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు మున్నీరుగా విలపిస్తున్నారు, కన్నీరు పెడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ బాధని ఎవరూ తీర్చలేరు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులను ఆ రకమైన స్థితిలో చూసి ఎవరు కూడా తట్టుకోలేరు. ఆ మృతదేహాల అంత దారుణమైన స్థితిలో కూడా ఆ మృతదేహాలు లభ్యమయ్యాయన్న అంశాన్ని మనం చూడొచ్చు. అయితే బస్సులో మొత్తం కూడా 52 సీట్లు ఉంటే ఇందులో బుక్ అయింది 49 సీట్లు. సో మల్టీ స్టేజ్ దగ్గర కూడా 4 సీట్లు. వినుకొండలో కొంతమంది ఎక్కాల్సి ఉంది. కానీ ఇప్పుడు వినుకొండలోని ప్రమాదం జరగటం వల్ల కూడా కొంతమంది అయితే ఈ బస్సు వినుకొండలో ఎక్కలేదు. మొత్తం కూడా 49 సీట్లు అయితే బుక్ అయినట్లుగానైతే మనం చూడొచ్చు. అందరూ కూడా దిగే వాళ్ళందరూ కూడా వినుకొండ తర్వాతే ఉన్నారు. కానీ ఈ ప్రమాదం కూడా వినుకొండలోనే జరగటం చాలా దిగ్భ్రాంతిని గురి చేసేటువంటి అంశంగా మనం దీంట్లో చూడొచ్చు. ఇక ముఖ్యంగా కనుక ఇప్పటి వరకు మనకి అందినటువంటి సమాచారం ప్రకారం మనం కనుక చూస్తే ఈ బస్సు గతంలో కూడా ఒకసారి సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదు, సరైన ప్రమాణాలను పాటించడం లేదని చెప్పినప్పుడు మేము సరిగ్గా కూడా ప్రమాణాలు పాటిస్తామని ఆ బస్సును రిలీజ్ తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ ద్వారం ఏర్పాటు చేశారు. కానీ అది చాలా సన్నగా మైనర్గా ఓపెన్ చేశారు. దాంట్లో నుంచి గాలి రావటం తప్పితే మనుషులు పట్టే పరిస్థితి అయితే లేదు. ఇక బస్సులో అంత మంటలు చెలరేగినప్పుడు అసలు వాళ్ళకి ఎటు వెళ్ళాలి ఏంటన్నది కూడా అర్థం కాలేదు. ఎందుకంటే బస్సు మొత్తం పొగతో నిండిపోయినప్పుడు ఫస్ట్ మనకి ఆక్సిజన్ అందదు, ఆ తర్వాత కళ్ళ నిండా కూడా పొగ ఉంటుంది, ఏమీ కనిపించదు. సో వీటన్నిటితో కూడా ఈ ప్రమాద తీవ్రత అనేది పెరిగింది. ఇక దీని మీద ప్రభుత్వం కూడా ఎంక్వైరీకి ఆదేశించింది. ఇంకా ఎంక్వైరీ చేసి దీంట్లో బాధ్యులు ఎవరు అనేది కూడా తేల్చనున్నారు. హోంమంత్రి అనిత అక్కడికి రాబోతున్నారు.